నువ్వు ఎలాంటి కంపెనీలో పోయి జాయిన్ అవ్వాలంటే అని అడగాలి, ఎట్లుందా కంపెనీ అంటే, అరే ఫుల్ స్ట్రెస్ ఉందిరా బాబు, చచ్చిపోతున్నా నేను ఈ కంపెనీ మాత్రం జాయిన్ అవ్వకంటాడు. పని చేసేవి గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి, కానీ మాటలు చెప్పినప్పుడు నేను రాకెట్ ఎగరేస్తా అనే మాటలు ఉంటాయి. సో జస్ట్ బికాజ్ మనం ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాం అనేది మ్యాటర్ అవ్వదు. సో ఇప్పుడు ఎంటర్ప్రైనర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నాకు ఉన్నాయన్నమాట. ఎందుకు అంటున్నానంటే ఈరోజు మీరు జీరో నుంచి ఒక కంపెనీ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆ కంపెనీకి 15 to 20 crores మీరు తీసుకెళ్లారు టర్న్ ఓవర్కి. ఓకే, అదే 8 Views అనే ఒక కంపెనీ అనమాట. సో ఇప్పుడు ఆ కంపెనీని మీరు అంత లెవెల్కి తీసుకెళ్లారు కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని, అట్లా చాలామంది మధ్యకాలంలో యంగ్స్టర్స్ ఉన్నారనమాట, జాబులు చేస్తుంటారు, లేదంటే గ్రాడ్యుయేషన్ పాస్డ్ అవుట్ అయిపోయి ఉన్నారనమాట. సో వాళ్ళందరి మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, అరే మనం కూడా ఒక రేపటి రోజున ఎంటర్ప్రైనర్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్ ఎలా కావాలనేది వాళ్ళకి తెలియదు. ఇంకోటి రెండోది హోప్ కూడా లేదు వాళ్ళకి. అట్లా అని చెప్పి చాలామంది గివప్ చేసేసి మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి సజెషన్స్, ఒక హోప్ అనేది ఇస్తారో చెప్పండి. ఒక ఎంటర్ప్రైనర్ కావాలి జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి. సో ఈ ఆంటర్ప్రెనర్షిప్ అనేది చాలామందికి ఆ గోల్ ఉంది, కానీ దాంట్లో యాక్చువల్లీ స్టెప్ వేసేటోడు చాలా తక్కువ మంది. ఆంటర్ప్రెనర్షిప్లో ఏమనుకుంటారు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేయాలి, ఒక 10 చెప్తారు. కానీ దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరేజ్. నాకు ఒక 50,000 జాబ్ ఉందంటే నేను దాన్ని వదలగలుగుతానా, నేను వదిలేస్తే ఆ 50,000 జాబు 50,000 పోక నేను ఇంకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది నా కంపెనీ మీద, ఆ దమ్ము ఉండదు. ఫస్ట్ భయం ఉంటుంది. ఇంకా కొంచెం లేటర్ స్టేజ్ వస్తే మ్యారేజ్ అయిపోయి కిడ్స్ ఉంటే ఇంకా చాలా కష్టం, ఎందుకంటే ఎలా మేనేజ్ చేస్తారు వీళ్ళు, రైట్? సో ఫస్ట్ అనేది ఆ స్టెప్ తీసుకోవడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నారా? అది మనం కొన్ని వీడియోలు చూసేసి ఇన్స్టాగ్రామ్లో 100 మంది వచ్చి చెప్తారు, నేను ఇది ఈ కంపెనీ 100 కోట్లు వెళ్ళిపోయింది, ఇది పోయింది, అది పోయింది. ఆ జోష్లో మనం రెడీ అని బయటికి వెళ్ళి స్టార్ట్ చేసిన అని అందరి దగ్గర వెళ్ళి ఫంక్షన్లలో వెళ్ళి కంపెనీ స్టార్ట్ చేసాం అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం, దాంట్లో ఒక పేపర్ మీద సైన్ పెట్టి రిజిస్టర్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం. కానీ జర్నీ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆంటర్ప్రినర్ జర్నీ అనేది చాలా కష్టం, దాని సక్సెస్ రేటే చాలా తక్కువ. సరే అందరికీ జోష్ ఉంటుంది, నీకు ఒక పేరు వస్తుంది, నువ్వు ఆంటర్ప్రినర్ అయిపోయావు అని ఫస్ట్ ఇయర్లో ఆ జోష్ ఉంటుంది. దాని తర్వాత రియాలిటీ వచ్చేస్తుంది. దాంట్లో నీకు తెలియదేముంది, 100 ups and downs ఉంటాయి. నువ్వు అది తట్టుకోగలుగుతావా, రైట్? నీకు అసలు చాలా రోజులు నిద్ర రాదు, ఎప్పుడు 24/7 అక్కడ ఏదో పార్టీ నడుస్తుంటుంది. నీ మైండ్ ఏమో ఈ నెక్స్ట్ మంత్ శాలరీలు ఎట్లా ఇవ్వాలి అనేది నడుస్తుంటుంది. మొత్తం మైండ్ అదే అయిపోతుంది. అది తట్టుకోవడం చాలా కష్టం. సో ఇంకో రూట్ ఏముందంటే, అసలు నా రూట్ నేను చెప్తాను, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేను, కానీ నా రూట్ ఏంటంటే, నేను ఫస్ట్ ఒక ఎంప్లాయీ 7 yearsలో 3 కంపెనీస్లో పనిచేశాను. నాకు రకరకాలు తెలిసినాయి అక్కడ. ఒక ఎంప్లాయీగా నాకు ఒక మైండ్ సెట్ ఉండే, దాని తర్వాత ఆంటర్ప్రినర్ అవ్వాలంటే ఆ మైండ్ సెట్ నేర్చుకున్నాను. సో ఎంప్లాయీ ఉండి నువ్వు ఒక ఫ్యూ ఇయర్స్ పనిచేసి, ఆ ఎంప్లాయీ కూడా ఏంది, నువ్వు పోయి పెద్ద పెద్ద ఆఫీసులలో కూర్చుంటే కార్పొరేట్స్లో, దాంట్లో నువ్వు ఏం పని చేస్తున్నావు, దానివల్ల ఏమవుతుందో కూడా నీకు ఎండ్ అవుట్పుట్ కూడా చాలా కష్టం తెలియడం. నువ్వు ఎలాంటి కంపెనీలో పోయి జాయిన్ అవ్వాలంటే అని అడగాలి, ఎట్లుందా కంపెనీ అంటే, అరే ఫుల్ స్ట్రెస్ ఉందిరా బాబు, చచ్చిపోతున్నా నేను ఈ కంపెనీ మాత్రం జాయిన్ అవ్వకంటాడు. నువ్వు పోయి ఆ ఫౌండర్ని కొంచెం చెక్ చేయాలి. ఆ ఫౌండర్ కొంచెం ఫోకస్డ్ ఉన్నాడు, పుష్ చేస్తున్నాడు అంటే ఆ ప్రోడక్ట్లో కూడా దమ్ ఉంది, ప్లస్ నీ స్కిల్ అక్కడ వాడొస్తుంది అంటే దాంట్లో వెళ్ళి దుంకాలి. సూపర్. చిన్న కంపెనీలు ఉంటాయి, 10 మంది, 5 మంది, 20 మంది, కానీ వాడు ఫౌండర్ ఏ జోన్లో ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. కొందరు ఫౌండర్స్ ఉంటారు, కొన్ని పని చేసేటివి గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి, కానీ మాటలు చెప్పినప్పుడు నేను రాకెట్ ఎగరేస్తా అనే మాటలు ఉంటాయి. కానీ మధ్యలో ఏం ఉండదు, ఆ గ్యాప్ ఏం అవ్వదు, ఆ కంపెనీ క్లోజ్ అయిపోతుంది. కరెక్ట్. సో నువ్వు ఆ ఫౌండర్ని జడ్జ్ చేయడం ఇంపార్టెంట్. 5 మంది ఉన్నప్పుడు కంపెనీ ఏంది, ఆ పేరు కంపెనీ పేరు ఉంటే ఏంది, ఆ లోగో ఉంటే ఉందా లేదా ఏంది, ఆ ఫౌండర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని చోట్లలో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు యూట్యూబ్. చలో మన కంపెనీ మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ఒక 10 లాంచ్ చేయబోతున్నాం. కంపెనీ స్టార్ట్, డెకర్, ఇది ఫస్ట్ రిబ్బన్ కట్టింగ్, ఫుల్ లంచ్, రిలేటివ్స్ వస్తారు, అబ్బా నువ్వు ఏం అయిపోయావు, ఇదా అంత జోష్, గ్రేట్. కంపెనీ స్టార్ట్, ఇప్పుడు నెక్స్ట్ డే నాకు యూట్యూబ్లో 1,00,000 వ్యూలు కావాలంటారు. సడన్గా ఎంప్లాయీస్ పరేషాన్ అయిపోతారు.
అరే ఇదేంద్రా భయ్ మనం ఎట్లా తీసుకురావాలని జోష్ ఉంటుంది, ఫుల్ జోష్ ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ తెలిసి ఉండదు. సో అది జాగ్రత్త ఉండాలి. కానీ నువ్వు పెద్ద కంపెనీలో పోతే నీకు ఫుడ్ బాగా దొరుకుతుంది, ఏసీ మస్తు ఉంటుంది, అసలు ప్రాబ్లంలు ఉండవు, ఆ చైర్ బాగుంటుంది, ఎక్స్పెన్సివ్ చైర్ ఉంటుంది, టేబుల్ మస్తు ఉంటుంది. లోపల పోయినప్పుడు నువ్వు అక్కడ నుంచి సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో కొడితే ఫుల్ లైక్స్ వస్తాయి. కానీ దాని తర్వాత నువ్వు ఆంటర్ప్రినర్ అవ్వాలంటే ఈజీ కాదు. అంటే ఏం హైరార్కీ తెలియదు, దాని కింద ఏం తెలియదు, పైన ఏం తెలియదు, ఖాళీ అదే లగ్జరీస్ లైఫ్ కొంచెం చూసుకున్నాడు మనోడు చాలు. అదే అవును, ఇప్పుడు సడన్ గా లైఫ్ ఇంకా దాని తర్వాత ఏమవుతుంది అంటే స్టెబిలిటీ పెరిగిపోతుంది. నువ్వు 2 years 3 years అవ్వగానే మళ్ళీ స్టార్ట్ జాబ్ అప్లికేషన్ naukri.com ఓపెన్ అయిపోతుంది. నువ్వు ఆడపోయి అప్లికేషన్లు స్టార్ట్ అవుతుంది, నాకు శాలరీ ఇంత కాదు, ఇంకా నెక్స్ట్ శాలరీ దాంట్లో పోయిన తర్వాత ఇంకా నువ్వు ఆంటర్ప్రినర్షిప్ పెట్టాలంటే భయం వేసేస్తుంది నీకు శాలరీ కూడా పెరిగిపోయి ఉంటుంది. దాని తర్వాత నేను ఆంటర్ప్రినర్ అవుతా అంటే అయితా తెల్లగా అయిపోతుంది జుట్టు, ఖతం, ఇంకా ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అది అంతే. సో దాంట్లో నువ్వు చేయాలంటే అదొక ఈజీ జర్నీ కాదు, కానీ ఇది ఒకటి. సో ఇరిగిపోయిన కంపెనీలు ఉంటాయి, ఇరిగిపోయినా అంటే బ్యాడ్ కంపెనీలు కావు, లేకపోతే అసలు వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయలే ఆ కంపెనీ. అదే అలాంటి కంపెనీ ఒక మంచిగా చూసుకొని నువ్వు ఒక 1-2 months స్పెండ్ చేయి దాని మీద. కరెక్ట్. ఇంటర్వ్యూ పోయినప్పుడు ఫౌండర్ని కూడా క్వశ్చన్ చేసి, ఆ ఫౌండర్కి ఎక్కువ కోపం వస్తుంది అనుకో, ఆడకు పోకు, అంత ఆయన తట్టుకోలేరు హార్డ్ క్వశ్చన్స్. కానీ నువ్వు ఏ కంపెనీ, చిన్న కంపెనీలో పోతే మాత్రం కంపల్సరీ నువ్వు క్వశ్చన్లు, అది నీకు జాబ్ రావడమే కాదు, నువ్వు ఏ కంపెనీలో పోతున్నావు, నువ్వు ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సూపర్. నువ్వు అక్కడ పోయి నాకు ఇది బాగాలేదు, బాత్రూంలో ఇది సెట్ అవ్వట్లేదు, నాకు ఈ చైర్ కొంచెము నడవదు, అది అట్లనే ఉంటాయి. మనం అందరం స్టార్ట్ చేసినప్పుడు అదే ప్రాబ్లం, రైట్? సో అలాంటి కంపెనీస్లో వెళ్ళి జాయిన్ అయ్యి కొన్ని ఇయర్స్ చేస్తే నీకు అసలు ఎక్కడ రాని లెసన్స్ వస్తాయి. ఇంకోటి మనం రియలైజ్ చేయాలి, మన దగ్గర చాలా పెద్ద కంపెనీస్, కార్పొరేట్లు, నేను చెప్పినట్టు ఏసీలు చాలా బాగుంటుంది, ఫ్లోరింగ్ ఖతర్నాక్ ఉంటుంది, పార్కింగ్ మస్తు ఉంటుంది, అసలు నీకు ఫుడ్ క్రేజీ ఉంటుంది, ఏం ఆప్షన్ అన్నీ ఉంటాయి. కానీ ఆ ఆఫీస్ ఇస్ బ్యాక్ ఎండ్ ఆఫీస్, రైట్? సపోజ్ సోషల్ మీడియా అనుకో, కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళు ఏం పని చేస్తారు లోపల, ఈ కమెంట్స్ కరెక్టా కాదా, ఏమైనా గలీజ్ కమెంట్ ఉంటే డిలీట్ చేయాలి, ఆ పని అది. పాలసీస్లో ఏమైనా రాంగ్ ఉందా చెక్ చేసి పంపించడం. సో జస్ట్ బికాజ్ మనం ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాం అనేది మ్యాటర్ అవ్వదు, నీ రోల్ ఏంది దాంట్లో, కరెక్ట్, అది ఇంపార్టెంట్. జస్ట్ కమెంట్ డిలీట్, నువ్వు ఈ కమెంట్ డిలీట్లు చేస్తున్నావా, కమెంట్ చక్కగా ఉందా లేదా, అదా నీ పని. లేకపోతే నువ్వు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏమైనా కోడ్ పెట్టి డెవలప్ చేస్తున్నావా, లేకపోతే ఏమైనా డిజైన్ చేస్తున్నావా, అవన్నీ హెడ్ ఆఫీస్లో అవుతున్నాయి. కరెక్ట్. కానీ ఏంది, నీకు టీషర్ట్ మస్తు ఉంటుంది, మర్చెండైజ్ వచ్చేస్తుంది, నువ్వు బయటికి పోగానే అర్రే నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తున్నావా, ఇంకేంది నువ్వు తోపరా బాబు అంటే నువ్వు కూడా, కానీ లోపల నీకు నిజం తెలుసు, బాబు నేను చేసే జాబ్ ఏంది ఆ కంపెనీలో, కంపెనీ పేరు పెద్దది. నేను చెప్తున్నా ఫ్రాంక్గా, కొన్ని ఎంప్లాయీస్ కార్పొరేట్లో పోయి జాయిన్ అయ్యారు, వాళ్ళని నేను మళ్ళీ జాయిన్ అవుతారు అన్నారు మంది, నేను చెక్ చేశా, స్కిల్స్ ఏం డెవలప్ అవ్వలే, ఇది రియాలిటీ వేను, అదే స్కిల్స్ డెవలప్ అవ్వలే, వాళ్ళు వేరే రోల్లో పోయి జాయిన్ అయ్యారు. కొందరైతే పెళ్లి సంబంధం కోసం కూడా ఆ పెద్ద కంపెనీలో జాయిన్ అయితే బెటర్ అని పోయి కూడా జాయిన్ అయ్యారు. అంటే అది సొసైటీ కదా, అరే నువ్వు ఈ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావు అంటే గ్రేట్, మన చిన్న కంపెనీలో పనిచేస్తున్నా అదేనరా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు వరకు డెవలప్ అవ్వలేదా, నా కాన్ఫిడెన్స్ మొత్తం తీసిపడేస్తా. కానీ ఏమైపోతుంది అంటే ఒక 5-10 year జర్నీలో నీ స్కిల్ అంతా లిమిట్ అయిపోతుంది. అందరి గురించి చెప్పట్లే, అన్ని పెద్ద కంపెనీస్ అలా ఉంటాయని చెప్పట్లే, కానీ ఏ పెద్ద కంపెనీలో పోయినా నీ రోల్ ఏంది, నీ స్కిల్ ఎంత డెవలప్ అనేది నువ్వు నిన్ను క్వశ్చన్ చేసుకో. నువ్వు డెవలప్ అవుతున్నావు, 3 years ఉన్నావు అక్కడ, తర్వాత ఇంకోటి పెద్ద కంపెనీలో పోయిన తర్వాత నువ్వు చిన్న కంపెనీలో పోయి జాయిన్ అయితే కష్టం అవుతుంది మళ్ళీ, అది మళ్ళీ సొసైటీలో నీకు పేరు ఇట్టట అయిపోతుంది. అరే ఈడేంద్ర బాబు అంత పెద్ద కంపెనీలో చేస్తుండే డిగ్రేడ్ అయిపోయింది పాపం, పర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకుంటా అనే జోన్లో వెళ్తుంది. ఇదంతా ఏంది మెంటలీ ఫెడ్ మనకు. సో మనం ఈ థింకింగ్ అనేది మనకు రావాలి. తర్వాత మళ్ళీ నీకే 10 years తర్వాత చాలా లేట్ అయిపోతుంది, 20 years తర్వాత లేట్ అయిపోతుంది. కానీ ఏ స్టేజ్లో అయినా నువ్వు ఆంటర్ప్రినర్ అవ్వాలంటే ఆ చిన్న కంపెనీలో పోయి తిట్లు తిని, నేను చేసిన జాబ్లో అన్నీ చేసినాం, తిట్లు తిన్నాము, స్ట్రెస్ సిచ్యువేషన్లు భయంకరంగా ఉండే, దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. కానీ అవన్నీ అయిన తర్వాతనే మనం కూడా ఎట్లా అంటే ఒక బర్రె స్కిన్ వచ్చింది. ఎవడైనా ఏమని అంటే కూడా ఫస్ట్ మన థింకింగ్ ఆన్ అయిపోతుంది, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, చెప్పింది కరెక్ట్ కాదనుకో వానితో మళ్ళీ మనం ఏది కొట్లాడే అవసరం లేదు, దులిపేసుకొని వెళ్ళిపోవడమే ముందు.
అంటే ఇప్పుడున్న లేటెస్ట్ జెన్జీ ఏదైనా కార్పొరేట్స్లలో జాయిన్ అయితే ఒకప్పుడు మనం 1980s తీసుకుంటే కొడితే మళ్ళీ కూడా చేసేవాళ్ళు, ఆప్షన్స్ తక్కువ ఉండే. తర్వాత ఒక 2000 తీసుకుంటే, అంటే 2000 ఇయర్ తీసుకుంటే కొడితే పక్కన పెట్టుర్రి, నడవదు అది, అట్లీస్ట్ తిడితే కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు పని ఎందుకు చేయలేదురా బాబు అని అంటే కథం హట్ అవుతున్నారు, ముఖం మార్చుకుంటున్నారు, దాని తర్వాత వీలైతే వదిలేసిపోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా మంచిది ఒక బర్రెస్కిన్ అని చెప్పేసి, అట్లా లేదు ఇప్పుడు. అది కష్టం. ఇప్పుడు స్కూళ్ళ దగ్గర కూడా చూస్తే నాకు మస్తు కొట్టినారబ్బా నాకు స్కూల్లో. కాలేజీలో అయితే డైలీ కొట్టుడే లెక్చరర్ నన్ను, మన ఊరికే నవ్వుతుండే, కొడుతుండే, మనం కొట్టిన తర్వాత కూడా నవ్వుతుండే. అంటే లెక్చరర్ కూడా అంత ఇరిటేషన్ అవుతుండొచ్చు కానీ మనం అంత స్ట్రాంగ్ అయిపోయాం. కానీ ఇప్పుడు చెప్పినట్టు అదొక ఫ్యాక్టర్. ఇంకోటి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఆంటర్ప్రెనర్ అనేటోడికి ఆ డిక్షనరీలో నుంచి ఆ వర్డ్ని కొంచెం పక్కన పెట్టేశారు. మా కంపెనీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇన్ని అవర్స్ పని చేస్తామో ఆ అవర్స్లో ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి అనేది చూసుకుంటారు. అందరూ 9:30కి వస్తారు, 6:30కి వెళ్ళిపోతారు. కానీ ఎవడైతే ఆంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటున్నాడో వాడు కొంచెం ఎక్స్ట్రా వెళ్ళాల్సిందే, వెళ్తాడు కూడా. అప్పుడే అడిగిది వస్తుంది. ఇప్పుడు ఏంది నార్మలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత, కిడ్స్ అయిన తర్వాత అన్నీ వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కరెక్ట్. కానీ నువ్వు యంగ్స్టర్ ఉన్నావు, నువ్వు 20 yearsకే నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి, 8 hours నేను కూర్చోలేకపోతున్నా అంటే, కానీ నేను ఆంటర్ప్రెనర్ అవుతా, అది వర్కౌట్ అవ్వదు. నువ్వు దానికి ఒక ఫార్ములా ఉంది, దానికి ఒక హార్డ్ వర్క్ అనేది ఉంది, దానికి ఒక పుష్ అనేది ఉంది. అది చేస్తేనే నీకు ఈ మైండ్ సెట్ సెట్ అవుతుంది. ఈ మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోర్ దెన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రోత్, నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలంటే కష్టమైన డేస్కి ప్రిపేర్ అవ్వాలి. కరెక్ట్. నువ్వు పెట్టావు ఏదో కంపెనీ, కస్టమర్ వచ్చాడు, నేను తిట్టాడు గట్టిగా, నువ్వు తట్టుకొని అరే నేను నీకు చూపిస్తారా అనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి రెడీ ఉండాలి. అప్పుడే ఆంటర్ప్రెనర్ అవ్వగలుగుతావు. కరెక్ట్. నేను ఇంకా ఆడు తిట్టాడు, ఆడు టూ మచ్ చేశాడు, వాడి బ్లేమ్ మీద పోయినామంటే ఇంకా దాని బదులు మనము మన కార్పొరేట్లో కూర్చొని ఏసీ ఎంజాయ్ చేసుకోవడం బెటర్. అది రాంగ్ అని చెప్పట్లే నేను. కొందరికి ఏంది అది సెట్ అయిపోతుంది, బాబు నాకు అది కావాలి, నేను ఎంజాయ్ చేస్తున్నా, దాంట్లో గ్రో అవుతున్నా, అది నథింగ్ రాంగ్. నేను ఓన్లీ ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నా అంటే ఆంటర్ప్రెనర్ కాంటెక్స్లో మాట్లాడుతున్నా. అండ్ ఇదే సబ్జెక్ట్లో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియా, హైదరాబాద్లో కూడా చాలా గ్రోత్ ఎప్పుడు వచ్చిందంటే బీపీఓ స్టార్ట్ అవుతుండే. అంటే ఊరికే ఎవడో ఫోన్ చేసి యూఎస్ వాడికి స్పామ్ కాల్ చేశారే, నువ్వు ట్యాక్స్ కట్టలేరా, నువ్వు ఇది చేయి, అది స్పామ్ కాల్స్ వస్తున్నాయి, ఈ స్పామ్ కాల్స్ ఆపాలి, దానికి మనం కాల్స్ చేసి ఆపాలంటే ఒక బీపీఓ సెటప్ చేసి వాళ్ళ కాల్స్ ఇక్కడ నుంచి చేపిస్తుండే. కరెక్ట్. ఎందుకు అమెరికాలో హైర్ చేసుకుంటే అది చాలా కాస్ట్లీ అయిపోతుంది, అదంతా అవుట్ సోర్స్ ఇక్కడ చేసేసుకోవచ్చు. నేను చేసిన జాబ్. సో నువ్వు చేసినావు, నీకు తెలుసు. నీకన్నా ఇంకా నువ్వు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వచ్చింది, నీకేందో నీకు తెలుసు. సో అంటే నేను అది బ్యాడ్ అనట్లేదు, రాంగ్ అనట్లేదు, కానీ నేను అనేది ఏంటంటే నువ్వు ఆంటర్ప్రెనర్ అవ్వాలంటే నువ్వు ఇలాంటి కంపెనీస్లో జాయిన్ అవ్వాలి. అప్పుడు నువ్వు నేర్చుకుంటావు ఎలాంటి కంపెనీ. నేను చెప్పిన చిన్న కంపెనీస్ చేస్తే నాకు అది వర్కౌట్ అయింది. కొన్నిసార్లు ఏంటంటే నువ్వు ఇంపార్టెంట్ రోల్లో ఉన్నావు అనుకో పెద్ద కంపెనీలో, అది కూడా ఓకే. కానీ మన దగ్గర వచ్చే జాబ్స్, ఇక్కడ ఉండే జాబ్స్ బ్యాక్ ఎండ్లో ఉంటాయి. కరెక్ట్. కొన్ని కంపెనీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండియా కూడా ప్రోడక్ట్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండియా నుంచి వరల్డ్ ప్రోడక్ట్స్ వాడుతుంది. అలాంటి కంపెనీస్ కూడా జాయిన్ అవ్వచ్చు. నాకు స్ట్రెస్ అయిపోతుంది, అలాంటి పెద్ద స్టార్టప్స్లో కూడా ఫుల్ ఉంటుంది స్ట్రెస్. అదేదో ఈజీగా ఉంటుంది అని అనుకోవద్దు. అక్కడ స్ట్రెస్ అవుతుంది, నాకు ఇది ఇక్కడ సరిగా లేదు, ఇది సరిగా పని చేయట్లేదు, అవన్నీ నడవవు. నువ్వు సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళి ఆంటర్ప్రెనర్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి.